సహనం కోసమే మాట్లాడతాను. ఈరోజు 12వ తారీఖుని మనం సహనం కోసం ఒకసారి మాట్లాడుకుందాం. సహనం సర్వభూతానాం అప్రతీకార పూర్వకం. అంటే సహనం ఎలా ఉండాలి? అన్ని భూతాలు అంటే అర్థం ఏంటంటే అన్ని జీవుల పట్ల, ఒక మానవుల పట్లే కాదు, ప్రతీకారం లేని సహనం. అంటే వీళ్ళు నన్ను ఇంత కష్టపెట్టారా, వీళ్ళకి టైం వస్తే వీళ్ళకి బుద్ధి చెప్తాను, అలా ఉండకూడదన్నమాట. అందుకని అలాంటి సహనం అదే మనం కర్మ అన్నది మనకి రాదు. అంటే పునరపి జననం పునరపి మరణం అని మళ్ళీ కర్మను తెచ్చుకోం. తర్వాత ఇది నేను సహించుతున్నాను అని గట్టిగా మనసులో పెట్టుకుంటే అహంకారం వచ్చేస్తుంది ఒక రోజు. వెంటనే తిరగబడతాం. నేను ఇన్నాళ్ళు సహించేసాను. నేను సహించడం కాదు, అవగాహన చేసుకుంటాం అనుకోండి ఎదుటి వాళ్ళ స్థితి. ఇప్పుడు పిల్లి ఉంది, సోఫా మీద దొడ్డుకెళ్ళింది. అయ్యో దానికి తెలియదు కదా అని మనం అవగాహన చేసుకుంటే అప్పుడు అది చేయడం, క్లీన్ చేయడం అన్నీ ఆనందంగా చేస్తాం. అలా కాకుండా నా విలువైన సోఫా మీద వెళ్తుందా అని దాన్ని ఒకటి కొట్టేమనుకోండి, మనకి ఏమిటి లాభం? అందుకని సహనం అనేది అవగాహన చేసుకుంటే, మనమే పిల్లి స్థితిలో ఉన్నా మనకి ఇవన్నీ తెలియదు, ఏది విలువ ఏది కాదు అన్నవి తెలియవు గనక అదేమోని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిస్తుంది. అందుకని ఎలా దాన్ని అవగాహన, ఎదుటి వాళ్ళు ఎవరైనా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని వాళ్ళని అవగాహన చేసుకుంటే మనకేమిటంటే అప్పుడు వాళ్ళ స్థితిని అవగాహన అయితే మనకు కోపం రాదు. అంతేగాని నేను సహించుతానంటే నేను బలం పెరిగిపోయి ఒకరోజు క్రూరంగా తిరగబడతాం. అందుకని అలాంటిది సహనం కాదు. అందుకే అవగాహన వల్ల సమస్త సమస్యలు మనవి సాల్వ్ అయిపోతాయి, పరిష్కరించబడతాయి. అవగాహన చేసుకుంటే మనం పరిస్థితి, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అరిచాడు, ఎందుకు అరిచాడు అని మనం తెలుసుకుంటే ఆయనకి ఏదో పెద్ద ఆందోళనలో ఉన్నాడు. ఆ ఆందోళనని తగ్గించుకోవడానికి వెంటనే అరిచాడు. అది మనకి తెలిస్తే ఆ వ్యక్తిని మనం అంత కోపంగా చూసుకోం. అలాగ వాళ్ళ స్థితిని అర్థం చేసుకున్న నాడు ఆ సహనం అన్నది మనకి ప్రమాదకరంగా ఉండదు. అందుకే అవగాహన చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు నాలాంటి వాళ్ళే, వాళ్ళ ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటని మనం అవగాహన చేసుకోవడం. రెండోది ఏంటంటే, నేను శరీరాన్ని అనుకుంటూ అవాడో శరీరంగా చూడకుండా ఆత్మస్థితిలో ఉంటే ఇదంతా సహజంగా అయిపోతుంది. అందుకనే రమణ మహర్షి ఎప్పుడూనూ అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆత్మస్థితిలో ఉండడం. నేను శరీరాన్ని కాను, నేను అనంతమైన ఆత్మస్వరూపాన్ని. అంటే అప్పుడు కోపం ఎవరికి వస్తుంది? మనం ఏదో ఆశించితే కదా కోపం. ఏ ఆశించడం అంటే డబ్బు కాదు, శాంతిని ఆశించిన కోపం వస్తుంది, శాంతిని భంగపరిచేయడం. అందువల్ల పరిస్థితిని అర్థం చేసుకోవడం వల్ల మనకి ఆ లోపల నుంచి నేను భరిస్తున్నాను, నేను సెంటర్ పెరగని సహనం వస్తుంది. సహనం అన్నది గొప్ప శక్తి. సహించేవాడికి అనంతమైన శక్తి వస్తూ ఉంటుంది. ఆ శక్తి మనం అనుభవించిన గొప్ప జ్ఞానం ఉండి గొప్ప శక్తి ఉన్న వాళ్ళే సహనంగా ఉంటారు. సామాన్యమైన వాళ్ళు సహనంగా ఉండలేరు. అందుకని సహనానికి గొప్ప శక్తి కావాలి. సహనం వల్ల మనకు ఎంతో శక్తి వస్తుంది. అరిచామనుకోండి కోపంతో, మన శక్తి అంతాను అది వృధా అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. మనక లాభం లేదు, వాళ్ళన బాధ పెడతాం. అందుకని విషయం అంతటినీ తెలుసుకుని మనం ఎందుకని ఈ విధంగా అనే మన శక్తిని మనం అనవసరంగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. డబ్బు కంటే మనలో ఉన్న శక్తిని ఖర్చు పెట్టడం చాలా ముఖ్యం. అందువల్ల మనం ఏ పని అయినా కూడా మనస్సు స్థిమితంగా ఉంటుంది. లేకపోతే మనస్సు నాలుగు వైపులు వెళ్ళిపోతుంది, ఎప్పుడూ శాంతి ఉండదు. ఒకసారి అరిచాక మనస్సు శాంతి రావడానికి ఎంత టైం పడుతుందో, కోపానికి వశమై అరిచామనుకోండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని దెబ్బలాడాలి క్లాస్లో, అయితే వాళ్ళని ఒకసారి బయటికి నటించాలి, కానీ అది నిజమైన కోపం కాకుండా ఉన్నప్పుడు పర్వాలేదు. కానీ నిజమైన కోపంతో అరిస్తే మాత్రం మళ్ళీ మామూలు స్థితి రావడానికి మనకి చాలా సమయం పట్టేస్తుంది. అందుకని కోపం అనేది అవసరమా? మనం కూడా ఎన్నో చేస్తున్నాం కదా అనేసి మనం అలాగా భావించుతూ ఉంటే మనం అనవసరంగా మన శక్తిని వేస్ట్ చేసుకోం. మనం చేసే పని వల్ల వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతికి వెళ్తున్నారా? వాళ్ళలో వాళ్ళకి ఉపకారం జరుగుతుందా? ఉపకారం అంటే ఏంటి? ఆధ్యాత్మిక ఉన్నతిని మించిన ఉపకారం లేదు. అలాంటప్పుడే మనం ఏదైనా శక్తిని ప్రదర్శించాలి తప్ప, అదే దివ్యజ్ఞాన సమాజం గోల్డెన్ స్టేజ్లో
మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వయమొక్కయు ఆదర్శములేడ నిరంతర దృష్టి అని ఉంది. అలాంటి వాటికే మనం ఏమైనా శక్తిని ఖర్చు పెట్టాలి తప్ప, లేకపోతే మన శక్తిని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. చాలా మంది పెద్ద అయిన తర్వాత పిల్లల వల్ల ఎన్నో బాధలు పడతారు. అటువంటప్పుడు కూడా వ్యక్తులు సహనం కోల్పోతూ ఉంటారు. కానీ మనం దానివల్ల మనకి ఏమీ లాభం లేదు. వాళ్ళ అంత మనలాగా అవగాహన ఉండదు. వాళ్ళు యవ్వనంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క పర్స్యూట్స్ అంటే పరుగులాటలు ఉంటాయి. కనుక మనం వాళ్ళలాగా అరవకపోయినా మనం సహనం వహించితే మన శక్తి మన దగ్గర ఉంటుంది. వాళ్ళే రియలైజ్ చేస్తారు ఒకరోజు. అది పైకి చేతకాని వాడు అనిపిస్తుంది కానీ గొప్ప బలం ఉన్నవాడే సహనం ప్రదర్శించగలడు. అందుకోసమే సర్వభూతానాం అన్ని జీవుల పట్ల మనం అప్రతీకారపూర్వకం, టైం వస్తే దీన్ని కొట్టేస్తాను ఈ జంతువుని అని, అలాంటి అప్రతీకారం, అప్రతీకారపూర్వకం. ప్రతీకార భావం వల్ల కూడా మనకు చాలా శక్తి ఖర్చు అయిపోతుంది. అందుకని ఏ శక్తి ఖర్చు అవ్వకుండా మన శక్తులన్నీ మన దగ్గర ఉంచుకుంటూ ప్రశాంత స్థితిలో ఉండగలం సహనం వల్ల. సహనం సామాన్యమైన విషయం కాదు. భౌతికమైన అన్ని పనులకి సహనం అవసరమే, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఇంకా అవసరం. అందుకని ఎంత సహనం ఉంటే అంత ముందుకు వెళ్ళగలం. మనకి ఎన్నో పరీక్షలు వస్తాయి, మనకు అనుకున్న దానికి భిన్నంగా జరుగుతాయి, మన అహాన్ని తీసేసేటటువంటి పరీక్షలు వస్తాయి. అవన్నిటినీ మనం సహనంతో ఎదుర్కొన్నప్పుడే, ప్రసాద బుద్ధితో ఎదుర్కొన్నప్పుడే మనమేమో చాలా అంటే శక్తివంతంగా ఉంటాం. ఇది వస్తువులు తినడం వల్ల వచ్చే శక్తి కాదు, ఉన్న శక్తిని కాపాడుకోవడం చాలా గొప్ప విషయం. అందుకే చాలా మంది ఏ పని చేయకపోయినా మనస్సు చలించడం వల్ల ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటారు. మనస్సు చలించకుండా నిశ్చలంగా వాళ్ళన్నిటికీ శక్తిని ఖర్చు పెట్టకపోతే అలాంటి వాళ్ళకి ఎంతో శక్తి ఉంటుంది. అందుకని అన్ని భూతాల పట్ల, అంటే అన్ని జీవుల పట్ల కూడా సహనం అవసరం. కేవలం మానవుల పట్లే కాదు. మానవుల పట్ల ఉంటే లాభం ఉంటుంది ఇలాంటిది కాదు. మనం ఒక నిష్కామంగానే కర్మ చేయడానికి అలవాటు అయిపోయితే మనకొచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అందుకని ఆ అనంతమైనటువంటి ఈ విశ్వంలో మనం కోపోద్రిక్తమైన కిరణాలని కాకుండా మనం సామాన్యంగా మంచి చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. ప్రతి నిమిషం కూడా వ్యక్తుల్ని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తీసుకురావడమే మన లక్ష్యంగా మనం కూడా ముందుకెళ్తూ ఇంకోళ్ళని కూడా పైకి తేవాలి. అలా తేవాలంటే అది చిన్న విషయం కాదు, చాలా సహనం అవసరం. ఎందుకంటే వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి పరిపక్వత లేక. దానివల్ల మనం కూడా ఆ పరిపక్వత లేదు గనక వీళ్ళకి ఇలా ఉన్నదని జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు గ్రహించగలరు అన్నప్పుడు మనం పెట్టాలి. కానీ ఎవ్వరైనా సరే నాకు చెప్తారా అని అహంకరించకూడదు. మనకు ఒకటి ఉంది కదండి, సలహాని బోధనమును ఇచ్చుటకును పుచ్చుకొంటకును సిద్ధముగా నుండుట. ఏ సలహా అయినా ఎవరిచ్చినా అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మనం కూడా వాళ్ళకి అత్యవసరమైనప్పుడు సలహా ఇవ్వగలగాలి. అలా అని ఉట్టినే సలహాలు ఇవ్వడం కాదు. వీలైనంత వరకు ఇవ్వకూడదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వచ్చు. ఈ విధంగా మనం జీవిస్తే ఒకదానికొకటి సంబంధం ఉంది. సహనానికి, సత్యానికి, ప్రేమకి సంబంధం ఉంది. ప్రేమ ఉన్న మనస్సు ఎప్పుడూ సహనంగానే ఉంటుంది. తన పిల్లలు ఏం చేసినా తండ్రి బాగా సహనంతో ఉంటాడు. పరాయి పిల్లల్ని చిన్న తప్పులు కూడా క్షమించరు. ఇక్కడ ప్రేమ అన్నది ఉండబట్టి వాళ్ళని ఏమన్నది. అదే ప్రేమ అందరి మీద ఉన్నదంటే మనకే మంచిది, నష్టమేమిటి? ప్రేమ ఒక్కటే అన్ని లక్షణాల కంటే పరిపూర్ణమైన లక్షణం. ప్రేమతో దేన్నైనా జయించగలం. అందువలన మనం ప్రేమ ఉన్నప్పుడే సహనం ఉంటుంది. సహనము ప్రేమ ఉంటే ధర్మం ఉంటుంది. ఇది ప్రేమ ఎప్పుడైతే ఉందో అక్కడ ధర్మమైన పనులే జరుగుతాయి. సంబంధ బాంధవ్యాల్లో కృత్రిమత్వం ఉండదు. నిజమైన ప్రేమతో ఉన్న సంబంధాలు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి. అంతేగాని తెచ్చిపెట్టుకున్నది ఎప్పుడు కూడా బాగుండదు. దానివల్ల మనం నిజమైనటువంటి ఆత్మతత్వానికి వెళ్ళలేం. అందుకు ప్రేమ అన్నది ఉంటే అక్కడ పరిపూర్ణమైనది ప్రేమ. ప్రేమ అన్నది ఉంటే సత్యం అక్కడే ఉంది, ఇంటెలిజెన్స్ అక్కడే ఉంటుంది, కారుణ్యం అక్కడే ఉంటుంది. అందువల్ల ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి, కలిసి ఉన్నాయి. ఏ ఒక్కటి సెపరేట్గా లేదు. ఒకదాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మిగతా అన్ని దానంతటే దాని ప్లేస్లోకి వస్తాయి. అందుకని సర్వభూతానాం, సమస్త భూతాల పట్ల తేలు కరిచింది ఒక ఆయన్ని. ఆయన ఏం చేస్తున్నాడు, స్నానం చేస్తుంటే తేలు కరుస్తూ ఉంటే అయ్యో తేలు మునిగిపోతుందని పైకి తీస్తున్నాడు. తీసినప్పుడల్లా కరుస్తూ ఉంటే ఇలా 3-4 సార్లు జరిగాక అక్కడున్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు. బాబు అన్నిసార్లు తేలు కరుస్తూ ఉంటే నువ్వు ఎందుకు తీస్తున్నావు? కరవడం దాని ధర్మం, రక్షించడం నా ధర్మం, కనుక నా ధర్మం నేను చేస్తున్నాను అన్నాడు.
ఈ విధంగా ఇప్పుడు ఇవాళ పొద్దున్నే నేను పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రదేశానికి ఆ ఉపవాసం 52 రోజులు చేసినప్పుడు ఆయనట బాధతో అరిచేసేవాట రాత్రి వేళ. ఒక్క ఆంధ్రుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదుట. కంపుగా మలం వచ్చేసేది నోట్లోంచి, పురుగులు వచ్చేసేవిట ముక్కులోంచి, చెవులోంచి, నోట్లోంచి. అలాగ అతను విపరీతమైన బాధపడిపోయి అరుస్తూ ఉండేవాట. ఆ విధంగా అప్పుడు ఒక ఆయన ఆయన చచ్చిపోయే కూడా శవాన్ని ఎవరు తీసుకెళ్ళడానికి రాలేదుట. అది చూసి అసహించుకుంటుంటే ఒక ఆయన వెళ్ళి ఘంటసాలకు చెప్పారట, మా బాబు, మన ఆంధ్రుడే ఇతను ఇలా చనిపోయాడు అంటే ఘంటసాల కన్నీళ్లు వచ్చేయట. ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రదేశం కోసం చనిపోయిన వాడికి ఇదా గతని, ఆయనతో పాటు నేను అదే దేశం దానికి చెందుతాను వస్తానని ఇంకో ఆయన వస్తే ఘంటసాల ఒక బండి చేసుకుని ఊరేగింపు చేస్తే జనం, కాలేజీలో స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు, చాలా జనం వచ్చారట. అంటే అంతటి గొప్పవాడిని ఎవరూ వెళ్ళలేదుట అతని దహనానికి. అప్పుడు ఘంటసాల వచ్చాక ఆయనకున్న కారుణ్యంతో అయ్యో ఇంత బాధపడ్డా, ఇంత కష్టపడి చనిపోయాడని అందరినీ పిలుస్తారు. అంటే అతను పిలవడం కాదు, అతను కాలేజ్ దగ్గర నుంచి వెళ్తుంటే స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తారు. ఘంటసాల ఒక పాట పాడతాడట, ఇంతలాగా త్యాగం చేసిన వాడికి ఇది గతి అని. ఆయన హృదయం ద్రవించిపోయి ఆ పాటతోటి అందరూ రావడం, అంతేకాక స్టూడెంట్సే కాక ప్రజలు కూడా వస్తారు. ఇదంతా ఏంటంటే ఎంత సహనం లేకపోతే ఆయన ఇవన్నీ సహించాడండి పాపం. కేవలం ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పుడు మద్రాసి అనేవారు మన వాళ్ళని. అందుకని ఆంధ్ర రాష్ట్రం కావాలి అంటే అప్పుడు రాజగోపాలాచారి గారు ఆంధ్రులేమో ఆరంభ సూరులే ఏమి చివరి వరకు చెయ్యరన్నారు. కానీ అప్పుడు నెహ్రూ చెప్పేట, ఆయన ప్రాణాలు పోయాయి నువ్వు ఇలా ఊరుకుంటున్నావేంటి అని. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చారట. రాజాజీ అప్పుడు ఉండేవారట. ఈ విధంగా సహనం అనే దాంతో ఏమైనా చెయ్యగలం. ఆ దైవశక్తి కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అందుకని సర్వభూతానం అంటే చరాచర జగత్ అంతా తేలు కరిస్తే అతను ఏం చేశాడు, మళ్ళీ అతన్ని ఆ తేలుని నీళ్లలోంచి తీస్తున్నాడే గాని ఇచ్చి నన్ను కరుస్తావా అనలేదు. ఈ విధంగా మనం ఎన్నో విషయాలు మన జీవితంలో సహనంతో సాధించవచ్చు. అయితే సహనం అనగానే అలా పాము కథలాగా బుస కొట్టొద్దని కాదు. అది బుస కూడా కొట్టడం మానేస్తే అందరూ వచ్చి దాని మీద రాళ్ళు రువ్వేరు. అంతే మనం ఏం చేయాలి అంటే అది ఎక్కడెక్కడ మనలో ఉన్న గుణాలు, అంటే త్రిగుణాతీతుడు అంటే గుణాలని వాడుకుంటాడు కానీ గుణాల వశం అవడు. అంటే ఆ గుణాలు ఎక్కడ అవసరమో అక్కడ, ఇప్పుడు చూడండి బాంబులు ఎక్కడ అవసరమో అక్కడ వాడుతున్నారు. అలాగా ఈ సత్వరజస్తమో గుణాలను ఉపయోగించి మనం ఏంటంటే మన సొంత రక్షణ అనేది చేసుకుంటాం. ఈ విధంగా దానికి కూడా అంతర్గతంగా బ్యాలెన్స్డ్గానే ఉండాలి. అది కోపంతో వాళ్ళు నశించిపోవాలని కాదు. ఆ రకంగా ఉండడం వల్ల మనలో శక్తులు పెరుగుతాయి. మనలో ఆధ్యాత్మిక శక్తి రోజు రోజుకి ఉన్నతం అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత దేవతలకు సహాయం దొరుకుతుంది. ప్రకృతిలో ఉన్న హిడెన్ లాస్ అంటే ఏంటి, గుప్తంగా ఉన్న ఆ ధర్మాలు అర్థమవుతాయి. అందుకని ఎప్పుడు ఏదో ఒకటి నిండిపోయిన మనసు ఏది నేర్చుకోలేదు. సహనం వల్ల ఏంటవుతుంది, మనలో నమ్రత అన్నీ పెరుగుతాయి. దాంతో ఏంటంటే ప్రతి నిమిషం కూడా ప్రకృతి నుంచి కూడా మనం చాలా నేర్చుకోగలం. ఈ విధంగా ఈ సహనం అన్నది చాలా అద్భుతమైన లక్షణం. అందుకని ఇది పైకి ఎలా ఉంటుంది, చేతకాని వాళ్ళలా కనిపిస్తారు సహనం ఉన్నవాళ్ళు, కానీ వాళ్లకున్న శక్తి సామాన్యమైన శక్తి కాదు. సహనం ఎదుటివాడు ఎలాగా ఉన్నా సరే మనం సహనంగా ఉండాలి అంటే ఉన్నాను అన్న భావంతో ఉండకూడదు, అప్పుడు అహంకారం వస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకుని అవగాహనతో ఉన్న సహనం అనేది జీవితంలో ఎప్పుడు మనకి ఫోర్స్నివ్వదు. అంటే అవగాహన తోటే మన అంటే సహనంగా, నేను సహనంగా ఉన్నాను, ఎన్నాళ్ళు సహిస్తాను, అలాంటివన్నీ అహంకారం. నేను బలం పెరిగేదంతా అహంకారమే. అప్పుడు ఒకరోజు బర్స్ట్ అయిపోతారు. అలా కాదు, అందులో ఉన్న ధర్మాలు అవన్నీ కూడా అర్థం చేసుకుని మనం ఎప్పుడు ధర్మాన్ని తప్పకుండా ఉంటే అదే మనకి ఎప్పుడు కూడా అది శ్రీరామ రక్ష అవుతుంది. కొంత మానవ ప్రయత్నం అయితే కొంత దైవ సహాయం కూడా మనకు వస్తుంది. సహనం ప్రాక్టీస్ లో ఎంతో దైవ సహాయం మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా సమస్త భూతాలు అంటే సమస్త జీవుల పట్ల అప్రతీకారంగా ఉండాలి. ఎందుకు అటు వెళ్ళడం, బాలభాస్కర్ గారు ఎందుకు వెళ్ళడం ఈ లెక్చర్ వదిలేసి? ఎవరైనా వచ్చారనుకోండి, ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు వస్తారు, మనం ఏమీ చెయ్యక్కర్లే. ఆ ఆసక్తులు వదులుకోవాలి. అంటే అక్కర్లేని ఆసక్తిని తగ్గించుకోవాలి. అది కూడా మన శక్తిని క్రోడీకరించుకోవడమే. అందుకనే కృష్ణుడు అనాసక్తి అన్న లక్షణం చాలా గొప్పది అన్నాడు. మనం ఏంటంటే దీని మీద ఆసక్తి, దాని మీద ఆసక్తి, వీటిలో ఏంటవుతుందంటే దీనికి సహనానికి కూడా సంబంధం ఉంది.
అగో పిల్లి ఏదో చేసి ఉంటుంది. ఆవేళ మీరు వాసన అన్నది అదే. అందువల్ల అప్రతీకారపూర్వకమైనటువంటి సహనం, తర్వాత మనకేమోని అవగాహన అంటే ఉండాలి. తర్వాత సహృదయంతో మనం నేనే ఆ పరిస్థితిలో ఉంటే అని ఆలోచించుకుంటే ఏది రైట్ యాక్షనో మనకు తెలుస్తుంది. కొంతమంది మెత్తగా చెప్తే వింటారు, కొంతమందికి గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలి కానీ శాంతి రహితంగా చెప్పకూడదు. అంటే ఏంటని అక్కడ మన సహనాన్ని కోల్పోయి మనం ఇంబ్యాలెన్స్ అయిపోకూడదు. అప్పుడు మాత్రమే ప్రకృతి శక్తులు మనకి సహకరిస్తాయి. ఈ విధంగా సహనం అన్నది అత్యద్భుతమైనటువంటి బలం మనకి. ఎవరు సహనంగా ఉంటే వాళ్ళకి ఎంతో బలం ఉంటుంది. అందుకే ఎవరైనా పడినవాడేమీ శక్తి కోల్పోడు, తిట్టినవాడే శక్తి కోల్పోతాడు. పడినవాడికి ఏం అవ్వదు. మనం ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే తెలుస్తుంది. అందుకని ఇది అత్యద్భుతమైనటువంటి లక్షణం మన దగ్గర ఉంది, కానీ మనం దీన్ని ప్రదర్శించాం. ఇవన్నీ మనం చాలా తక్కువ విషయాలుగా ఎంచుతాం. ఎదుటివాడు ఏదో అంటే నేను అనకపోతే నేను వీరుణ్ణి కాను అని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. అవన్నీ మన జ్ఞానంతో వదిలించుకోవాలి. అంటే నా గొప్పవాళ్ళు. మరి అలా అయితే ఎన్ని సహించారు ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వాళ్ళు పాపం. ఎన్ని రకాల సహించబట్టే కదా మనకి ఈనాడు స్వాతంత్ర్యం వచ్చింది. ఎంత అమానుషంగా హింసించారు. ఇంతమంది ఆ సహనం ప్రదర్శనం బట్టే మనకి ఈనాడు స్వాతంత్ర్యం వచ్చింది. అలాగ మనం ఏ ఒక్క పని వెనకాల మనుషుల యొక్క సహనాన్ని చూస్తే ఆ సహనం అనేది ఎంత అద్భుతమైన కార్యాలను చేస్తుందో మనం చూడగలం. ఇక్కడితో నేను సహనం కోసం చెప్పడం ఆపేస్తాను. నమస్కారం. అనుపమ గారు అండి, వినబడిందా? హలో. ఆ, ఆ. విన్నానండి. ఇందాక నేను ఆన్ చేశాను, రాలేదని పెట్టి, దీపావళి కదా, ప్రమిదలకి నూనె కోసం పోద్దామని వెళ్ళాను. ఇంతట్లో మీ పిలుపు వినిపించింది. అదే అదే ఏ టాపిక్ మాట్లాడమంటారు అని తర్వాత నేనే సహనం కోసం మాట్లాడాను. ఓకే ఓకే ఓకే. ఓకే అండి, ముగించేస్తున్నాను.